నమస్తే అండి తెలుగు ప్రజలకు ఓయూ లైబ్రరీ దగ్గర ఉన్నాం. ఈరోజు ఎక్కడ చూసినా వరదలతోని ఖమ్మం, విజయవాడ, హైదరాబాద్, తెలంగాణ జిల్లాలు, ఆంధ్ర జిల్లాలన్నీ కూడా అతలాకుతలం అవుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఇది కరెక్టా కాదా? అదేవిధంగా కేటీఆర్ అమెరికాలో ఉండి మరి ట్వీట్ చేస్తూ ఉన్నాడు, ఇట్లా చేయండి అట్లా చేయండి అని. వీటన్నిటిపైన మాట్లాడదాం. మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ఈటల రాజేందర్ మధ్యలో కూడా ఒక గొడవ జరిగింది. వీటన్నిటిపైన మాట్లాడదాం. నరేంద్ర మోడీకి అంటే వాళ్ళ టీం మెంబర్లో సభ్యుడు అన్న మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు. సోషల్ జస్టిస్లో సౌత్ ఇండియా నుంచి ఒక మెంబర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అన్న గతంలో కేసీఆర్ గవర్నమెంట్ను కూల్చడంలో కూడా అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తి తుర్క నరసింహన్న ఫ్రమ్ సూర్యాపేట. అన్నను పిలుద్దామన్న. నమస్తే. నమస్తే నమస్తే అన్న చెప్పండి. పోయినసారి కేసీఆర్ని అయితే ఓడిపోయేదాకా బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో పోతావురా కేసీఆర్ సర్కారోడా అని చెప్పి ఇట్లాంటి పాటలు పాడిర్రు. చుట్టుముట్టు సూర్యాపేట నట నడమనల్లో కొండ నేను ఉంది కదా, దాని పక్క గోలు కొండ నీ గోరి కడతాం బిడ్డ అన్నారు. ఆయనకు రాజకీయం గోరి కట్టాం. గోరి ఇక్కడ ఎర్రవల్ ఫామ్ హౌస్ లో రాజకీయంగా జరిగింది ఉన్నది. దాని తర్వాత మరి మీరు కొంత సైలెంట్ అయ్యారు. అంటే మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా? ఈ హైడ్రా పట్ల మీ ఒపీనియన్ ఏంది అసలు? హైడ్రా రేవంత్ రెడ్డి తీసుకున్న హైడ్రా ఏదో ఏజెన్సీ ఉందో ఏజెన్సీ చేసే పని గురించి అంటారు కదా, అదే కదా. ఈ ఏజెన్సీ ఏర్పరచడం సంతోషం. ఏజెన్సీ ఫుల్ ఫ్లెడ్జ్గా నిష్పక్షపాతంగా ఎండ్ పాయింట్ వరకు జరగాలి. తర్వాత అంటే మీకు నమ్మకం లేదా? ఎండ్ పాయింట్ వరకు జరగడానికి కదా పెడతారు. జరగలేదు కదా. ఏం జరిగినాయి? ఇంతకుముందు జరిగినాయి ఏమన్నా? ఇంతకుముందు కేసీఆర్ మీరు అన్నారు కదా, ఇంకా కంటిన్యూ కావాలి. ఇంకా ఓల్డ్ సీట్లు ఏమైనాయి మరి? తర్వాత సలావుద్దీన్ ఓవైసీ వాళ్ళు ఏం ఆక్రమించుకోరు మరి? ఎటువంటి చెరువులు ఉన్నాయి? ఆ చెరువులు మొత్తం ప్రక్షాళన జరగాలి. ఎఫ్టీఎల్ అవుతుంది, బఫర్ జోన్లు అవుతుంది, ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేసి అది చేయాలి. అదొకటి. ముఖ్యంగా ఏంటంటే పాపం పేదోళ్ళు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు, కష్టపడితే తెలవని వాళ్ళు, అమాయకులు, అది ఎఫ్టీఎల్ అంటే తెలియదు, బఫర్ జోన్ అంటే తెలియదు, ఎవరో అమ్ముతారు నీలాంటి అక్కడ లోకల్ కార్పొరేటర్ కానీ లోకల్ లీడర్ కానీ ఎక్కువ ఈ ఎంఐఎంఎల్ అవుతుంది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు 70% కాంగ్రెస్ కదా. ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువ ఈ బఫర్ జోన్లు ఎక్కువ ఆక్రమించుకోబడ్డాయి కదా. ఈ ఉస్మానియా యూనివర్సిటీ కూడా మొత్తం వాళ్ళ గవర్నమెంట్లో ఆక్రమించుకున్నాయి కదా. చాలా ప్రజల సొమ్ము అవుతుంది, ప్రభుత్వ ఆస్తులు అవుతుంది, ఎక్కువ ఆక్రమించుకుంది హైదరాబాద్లో కాంగ్రెస్ లీడర్షిప్ వల్ల, ఎంఐఎం లీడర్షిప్ వల్ల. వీళ్ళ ఈ కార్పొరేటర్ కానీ టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ ఎక్కువ అంటారు నేను. టీఆర్ఎస్ ఎక్కువ, అంతకుముందు సుదీర్ఘ ప్రయత్నం ఎక్కువ. తర్వాత టీఆర్ఎస్ వీళ్ళు కూడా టీడీపీ లీడర్లు కూడా ఉన్నారు, ఆక్రమించుకోరు. ఎక్కువ అంటాను నేను. వీళ్ళు కూడా చేశారు కానీ ఎక్కువ అంటున్నా. ఎక్కువ భాగం ఎంఐఎం టీడీపీ ఆక్రమించుకోలేదు కదా. అక్కడ సుదీర్ఘంగా పరిపాలించింది ఇక్కడ కాంగ్రెసే కదా. కాబట్టి ఎక్కువ భాగం వీళ్ళ యొక్క పరిపాలననే ఎక్కువ ఈ భూములు ఆక్రమించుకోబడ్డాయి. ఒకటి. తర్వాత నేనేందంటే లేనోళ్ళు కదా పాపం, వాళ్ళకి ఏం తెలియదు. ఈ బఫర్ జోన్ తెలియదు, ఎఫ్టీఏలో తెలియదు, ఏం తెలియదు వీళ్ళకు. ఎవరో లోకల్ లీడర్స్ ఇస్తుందంటే అమ్ముకుంటారు, వీళ్ళుకుంటారు. అదేం తెలియదు. అక్కడ ఉంది కదా, అరే డబ్బులు ఇస్తే అక్కడ గుర్తు చేసుకోవాలంటే పాపం కూల్చొద్దంటారు. పేదోళ్ళని ఎట్లా కూలుస్తారండి? ఇప్పుడు కాదు, మీరు పేదోళ్ళని కూల్చొద్దంటారు. మళ్ళీ చెరువులు ఉన్నాయి అనుకో, మరి ఆ నీళ్లు రోడ్డు మీదకి వచ్చి వరద ఎక్కువ, దానికి ఆల్టర్నేటివ్ అంటారు. చిన్న పిల్లలు కనుక వీళ్ళు పేదోళ్ళే కదా కొట్టుకుపోయారు. దానికి అదే అంటారు నేను. అదే దాన్ని చెప్పలేదు. ఎందుకంటే పేదోళ్ళు కూలుస్తున్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్గా చూపించాలి. ఎందుకంటే హైడ్రా దేనికోసం అయితే పనిచేసిందో అదేవిధంగా ఇంతకుముందు కూడా ఇంకొక దాన్ని ఎక్స్పాండ్ చేసి ఈ ఉస్మానియా యూనివర్సిటీ భూములు ఉంటాయి, ఇంకా వేరే గవర్నమెంట్ భూములు ఉంటాయి. అవన్నీ కేసీఆర్ లాంటి ఆక్రమించుకోరు. రామోజీ ఆక్రమించుకోండి కదా గవర్నమెంట్ భూములు, ఎస్ఐడి భూములు, తక్కువ రేటుకు ఇటువంటి మొత్తం ఆక్రమించుకోరు కదా. వీళ్ళు ఆక్రమించుకోరు. అటువంటి భూములు మొత్తం తీసేయాలి వీళ్ళకు. ఎక్కడైతే ఎఫ్టీఎల్లో ఉన్న పేదోళ్ళు ఉండరో, గుడిసెలు ఉండరో, రెక్కాడితే డొక్కాళ్ళు చిన్న వాళ్ళు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలి. ఇమ్మీడియట్ వాళ్ళు తరలించిన తర్వాత వాళ్ళని కూటే కొట్టాలి. ఎందుకంటే ఆధునిక సంక్షేమ ప్రజాస్వామ్య రాజ్యాలంటే గూడు కూడు పర్మిషన్ లేకుండా నువ్వు ఎంత పర్మిషన్ లేకుండా ఉంటారండి. లేకుండా ఉన్న వాళ్ళకి పర్మిషన్ లేకుండా 60 గజాలు 80 గజాలు 100 గజాలు 80 గజాలు లోపల ఇచ్చేసాయి, పర్మిషన్ ఇచ్చేసాయి వాళ్ళకు. నీళ్లు పోయేదాంట్లో ఎఫ్టీఎల్ ఉంటే ఆల్టర్నేటివ్ గా చూపించమంటున్నాం వాళ్ళకు.
ఆల్టర్నేట్ గా హైడ్రాను స్వాగతిస్తున్నామంటారు మీరే. అవును, పేదోళ్ళ జోలికి రావద్దంటారు. పేదోళ్ళకి ఆల్టర్నేట్ కనిపించామంటున్నాం మనం. పేదోళ్ళకు ఆల్టర్నేట్ గా చూపించాలి. చట్టం తీసుకురండి. చూపించదు కేంద్ర ప్రభుత్వం కాదు, హైడ్రా అనేది రాష్ట్ర ప్రభుత్వం. హైడ్రాన్ కాదన్న, ఒక చట్టం తీసుకురమ్మనండి మరి పేదోళ్ళందరికీ. ఇట్లా ఇక్కడ మన హైదరాబాద్ లోనే కాదు, భారతదేశం అంతటా ఉంది కదా ఈ సమస్య. కేంద్ర ప్రభుత్వం ఇదే కాదు, ఏ చట్టాలు తీసినా కానీ ఏం సపోర్ట్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పండి. ఇప్పుడు ఎన్ఆర్సీ ఉంది, ఎన్ఆర్సీ సపోర్ట్ చేస్తుందా? ఇక్కడ బంగ్లాదేశ్ కానీ విదేశీ రోహింగ్యాలు కానీ ఇక్కడికి వచ్చేసి అక్కడ తరిమేస్తే, బంగ్లాదేశ్ కానీ లేకపోతే ఇక్కడ బర్మా నుంచి కానీ తరిమేస్తే బర్మా నుంచి కానీ కొరియా నుంచి కానీ అటువంటి దేశాలను తరిమేస్తే వాళ్ళు చేసే కృత్యాలకు అంటే సపోర్ట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్, కేంద్ర ప్రభుత్వం చాలా చేస్తుంది. చెరువులలో ఉండడానికి మీరు సమర్థిస్తురా? చెరువులలో పేదోళ్ళు మధ్య తరగతి వాళ్ళు ఉండడం వాళ్ళకు ఆల్టర్నేట్ కల్పించిన దాకా ఉంచాలి. కన్న బిడ్డ లెక్క చూపించాలి. పేదోళ్ళు బయట పేదోళ్ళు ఇప్పుడు చెరువులో కూలగొట్టే ఎఫ్టీఎల్ లో ఉన్న వాళ్ళే పేదోళ్ళు కాదు, బయట ఉన్న వాళ్ళు కూడా పేదోళ్ళు కరెక్టే. మరి కట్టుకొని కూలగొడుతున్నావు కదా నువ్వు, వీళ్ళని కూలగొడుతున్నావు కూడా ఆల్టర్నేటివ్ పర్మిషన్ లేదంటున్నాడు. పర్మిషన్ లేదు, కూలగొట్టు. జిహెచ్ఎంసీ పర్మిషన్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ హక్కు అది. 100 గజాలు పర్మిషన్ లేకుండా ఒక దగ్గర వెళ్ళేసుకోవడం పేదోడక్క. గవర్నమెంట్ వేయాలి, అవు పేదోని హక్కు అది. మరి సిగ్గుందా? 70 ఏళ్ళు పరిపాలించిన 60 గజాలు వేయాలి కుటుంబం, 70 గజాలు వేయాలి. తిండి పెట్టలేదు. ఒక ఎడ్యుకేషన్ ఇచ్చినవా? ఒక ఎడ్యుకేషన్ ఏవతి, మంచి ఎడ్యుకేషన్ ఏవతి, ఒక ఉపాధి కల్పన కల్పిస్తే అవతి. అమ్మ రోడ్ల మీద ఆడబండాలి, చెప్పాలి, పర్మిషన్ ఇవ్వాలి, కట్టుకున్నానికి ఇవ్వాలి. గవర్నమెంట్ భూములలో లేనోడు కట్టుకోవచ్చు. విజయవాడ దాదాపు కొట్టుకుపోయినంత పని అయింది. రీజన్ ఏమై ఉంటుంది చెప్పండి మీరు? ఖమ్మం అంతా వరదలతోనే కొందరు కొట్టుకుపోయినారు. ఖమ్మం నార్త్, ఇటు సౌత్, మధ్యన డౌన్ అది గోదావరిలో మధ్యన డౌన్ ఇటు నుంచి వస్తాయి, ఇటు నుంచి వెనుగంగ, పెనుగంగ, ప్రాణహిత, కిన్నెరసాని, శబరి ఇలాంటి నదులు మొత్తం ఉన్నాయి కదా. నదులు మొత్తం ఇట్లా వస్తాయి. తర్వాత ఈ మైన్స్ ఒకటి తోవడం ఒకటి, అడవులు డిఫారెస్టేషన్ ఒకటి, తర్వాత భూములు ఆక్రమించుకోవడం, ఇవన్నీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ పైన చెక్ డ్యామ్ కాదు, చెరువుల సైడ్ కూడా కబ్జాలు చేయడం. ఖమ్మం లోకల్లో చెరువులు అందుకనే కదా హైడ్రాన్ ఎక్స్పాన్షన్ చేయాలి. హైడ్రాన్ కేవలం హైదరాబాద్ పరిమితం ఉండొద్దు, పట్టణాలలో కూడా ఎక్స్పాన్షన్ చేయాలి, ఇంకొకటి గ్రామాల్లో కూడా ఎక్స్పాన్షన్ చేయాలి, మేజర్ విలేజ్లో కూడా. వరద ముప్పు ఉండే దగ్గరలో పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, ఇల్లు కట్టుకోవడానికి కానీ దేనికైనా పర్మిషన్ ఇవ్వద్దు కదా అంటున్నా. వరద ముప్పు ఉన్నదని డౌట్ వస్తే. అవునా, ఎందుకు ఇస్తారు మరి? ఎవరు ఇస్తారు? అధికారులే కదా, లోకల్ లీడర్సే కదా. అక్రమక మట్టి తిని గడ్డి తింటే కదా పర్మిషన్ ఇచ్చేది. ఇప్పుడు మీరు ఏమంటారు చూడండి, ఇప్పుడు అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకోమని అంటున్నారా? ఎట్లా ఏం చెప్తున్నారు? నువ్వు పేదోని జోలికి పోవద్దబ్బా. పేదోని జోలికి వెళ్ళిపోయి వాడిని ఆల్టర్నేటివ్ చూపించాలి, ఖచ్చితంగా ఆల్టర్నేటివ్. పేదోళ్ళు అంటే ఇల్లే కాదు, ఇంకా రాష్ట్రం అంతా ఉన్నారు కదా చాలా మంది పేదోళ్ళు. వాళ్ళకు ఉన్నాయి కదా, వాళ్ళు ఉన్నారు అంటే రాష్ట్రం మొత్తం కొలగొట్ట. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారన్న, డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి కదా, ఇంప్లిమెంట్ చేయాలి కదా, ఆవాస్ యోజన ఉన్నాయి కదా. అవును, అంటే నీ అనేది నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఏమన్నా హైడ్రా గురించి మాట్లాడుతున్నావు. హైడ్రా ఏజెన్సీ పేదోని కూలగొట్టాలన్నా వద్దంటారు, అదే పాయింట్ అనేది. నేను దేశం మొత్తం పేదల గురించి ఆలోచన, అది వేరే దేశం అంటే మన రాష్ట్రం గురించి. హైడ్రా అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది, హైదరాబాద్ కు రిస్ట్రిక్ట్ అయింది. పర్మిషన్ లేని దగ్గర ఇండ్లు కట్టుకుంటే కూల్ చేస్తే మీరు అలా ఇండ్లు ఎట్లా కట్టిమంటారు అంటున్నా నేను. అరే వేరే ఎక్కడ చూడాలి, ఇప్పుడు ఓయిలు వచ్చి ఒక గుడి చేసుకున్నది ఊల కొడితే నాకు ఇంకో దగ్గర ఇల్లు కట్టానా? ఖచ్చితంగా వేసుకుంటే తప్ప అంటున్నాం కదా. వేసుకుంటే తప్పంటే నో పార్కింగ్ దగ్గర పార్కింగ్ చేస్తావా? బైక్ తీసుకపోతే ఇంకొక బైక్ కొని అంటారు ఎవడన్నా? నో పార్కింగ్ దగ్గర పార్కింగ్ నీకు నాకు వానికి రోడ్డు మీద ఎంతమంది పడుతుంది చూడండి. రోజు మీద ఎంత పడుకుంటాడు, రోడ్డు మీద ఎంతమంది పడుకుంటాడు, ఇల్లు లేకుండా ఎంతమంది పడుకుంటారు, లెక్క ఏరి గణన చేయండి. మరి బీజేపీ 10 ఏళ్ల నుంచి ఉంది కదా, ఇప్పుడు 15వ సంవత్సరం ఉంటారు, 15 ఏళ్ళు ఉంటారు. ఏదన్నా తీసుకురండి అన్న, బలమైన చట్టాలు తీసుకురండి అన్న. చట్టాలు తీసుకొచ్చి ఇంత ఇంప్లిమెంట్ చేయాలా, పేదోడికి ఇంతమందికి ఇల్లు కట్టియాలా, ఇంత చేయాలని ముందే బలంగా నిర్బంధమైన చట్టం. ఎక్కువగా ఈ సంచార జాతులు, ఎంబీసీ కులాలు, అగ్రవర్ణాలు తక్కువ రోడ్డు మీద పండుకోరు. అగ్రవర్ణాలు ఎంత పేదోడైనా కానీ వానికి అంతో ఎంతో ఆశ్రమం ఎక్కడో కూడా కలుస్తూనే ఉంది.
ఈ కులాల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పరిచారు కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేక డెవలప్మెంట్ బోర్డు ఏర్పరిచారు. తర్వాత వీళ్ళకి ఆవాస యోజన కల్పించారు, ఆవాస యోజన అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ఆవాస యోజన అది కల్పించారు. తర్వాత ఎగ్జాంపుల్ ఏదైతే మా బోర్డు ఉందో మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్లో డెవలప్మెంట్ వెల్ఫేర్ బోర్డు ఫర్ ద డినోటిఫైడ్ నోమాడిక్ కమిటీస్ ఉంది, ఆ బోర్డు ఉంది. ఆ బోర్డు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి నువ్వు సంచార జాతులు చూడు, దొమ్మర, మందుల, పెద్దముల, వీరభద్ర, వీరముష్టి, తర్వాత మొండి, ఒడ్డెర, పూసల ఇటువంటి కులాలకు ప్రతి ఒక్కరికి అప్లై చేసుకుంటే ఆవాస యోజన కింద 2 లక్షల చిల్లర వస్తాయి, డబ్బులు వస్తాయి. 2 లక్షల కింద డబ్బులు వస్తాయి, కనీసం రేఖల మందమని వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం. అది ఎవరు పెట్టలే, మరి కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఆవాస యోజన కింద ఈవెన్ ఎంప్లాయీస్ కూడా కట్టుకున్నానికి పేదోడైతే వానికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. నేనంటే ఈ హైడ్రా అనే ఏజెన్సీ పేదోని జోలికి పోతే ఒకవేళ కూలగొట్ల అవసరం ఉందంటే ఖచ్చితంగా వానికి ఆల్టర్నేటివ్ కల్పించాలి. సంక్షేమ రాజ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వాల యొక్క సిగ్గులేని పాత్ర ఏం చేస్తారంటే వాళ్ళని పట్టించుకోవట్లేరు, వాళ్ళకి ఇల్లు లేకుండా అసలు పట్టించుకోవట్లేరు. అంటే సంక్షేమ రాజ్యంలో కూడు అనేది మినిమం ప్రకృతి విధ్వంసం అవుతుంటే మీరు కూడు అంటారు ఏందన్నా? చెరువులలో కానీ, నాళాలలో, కుంటాలలో, బావులలో మట్టేసి ఇల్లు కట్టుకుంటే ఆడ ప్రకృతి విధ్వంసమై జనాలు కొట్టుకుపోతా ఉంటే అంటే నీకు అంటే డబ్బున్నోళ్ళు నువ్వు అన్నట్టు 100 కోట్లు ఉన్నోళ్ళు ఆక్రమించి కట్టుకుంటున్నావు, ఏం లేదు. వాళ్ళని గులగొడతాం, వాళ్ళు కట్టుకుంటే ఏం ఉండదు, వాళ్ళు కట్టుకుంటే ఏం లేదు. వీళ్ళు కట్టుకుంటే నీకు వచ్చిందా? మీరు అడగండి కదా, 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఎట్లా పర్మిషన్ అడుగుతా మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి, బాగుండదు. డబ్బున్న కూల్చండి అని అడగండి, రైట్ ఉంది. కానీ పేదోళ్ళకి కూల్చండి అని చెప్పడానికి మీకు అంటే మరి డబ్బున్నోడు కూడా ఆల్టర్నేటివ్ చూపించమంటారా? డబ్బులు ఎందుకు వాడు దోసుకునే ఇప్పుడు వీళ్ళంతా దోసుకునే డబ్బులు కాకుంటే ఇప్పుడు రామోజీరావు ఈయన కష్టపడి సంపాదించండి 100 ఎకరాలు 1000 ఎకరాలు ప్రజలు దొంగ జీవోలు తీసుకుని సంపాదించిన భూములు అయినాయన్ని. ఇవాళ లక్షల కోట్లు 1000 కోట్లు సంపాదించి రామోజీ చచ్చిపోయాడు, వాళ్ళ ఆస్తులు అంటాను నేను. ఈయన లేవా? ఇప్పుడు సంపాదనలు ఎవరు చెప్పండి? ఇప్పుడు అన్ని మొత్తం గవర్నమెంట్ ని 4-5 పేర్లు చెప్పండి మీరు. అరే నువ్వు అంటే కదా ఇప్పుడు డబ్బు నాగేశ్వర కొడుకుందంటే అవే కదా, అవే అంటారు నేను. వీళ్ళందరూ హరీష్ రావు చేసిండా, కేటీఆర్ చేసిండా, రేవంత్ రెడ్డి చేసిండా, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు చిట్టా ఉందా? చిట్టా మన సర్వే నంబర్ తో ఉందా? డీప్ గా పోలేదు. మీకు కరెక్టా వద్దా అన్నావు? డబ్బు ఉన్నది ఇమీడియట్లీ కొలగొట్టాలి. ఎందుకంటే డబ్బు ఉన్న ఎట్నో మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? అడిగి ఎన్నో అప్పులు ఉండొచ్చు, లోన్లు ఉండొచ్చు. విజయ్ మల్య లాంటి అప్పులు ఉన్నాయని చెప్పేసి సలావుద్దీన్ ఓవైసీకి అప్పులున్నాయా? లేకపోతే నాగేశ్వరరావు కొడుకుగా సినిమా హీరో నాగార్జున ఆయనకు అప్పులు తెలియదు కదన్నా, అప్పులు ఉండకపోవచ్చు, మనకు తెలియదు కదా. అందరికి అప్పులని కొలగొట్టున్నారు. నేను అట్లాను డబ్బులు ఉన్నోడు కూలగొట్టాలి, పేదోడిది కూలగొట్టద్దు అంటే చట్టం ముందు అందరు సమానం లేదు కదా, డబ్బున్నోడు డబ్బు లేనోడు. ఈ పక్షపాతం ఏంటంటున్నా? చట్టము పేదోని పక్షపాతం, చట్టం పేదోనికి సమానం కాదంటాను నేను అంటున్నా. కాదు అంటున్నా. ఎందుకంటే ఈ విషయంలో గూడ పెట్టే కాడ సమానం కాదు. గూడు ఇవ్వాలి, అది మినిమం బాధ్యత. వీని హక్కు, పేదోని హక్కు ఏంది? 60 గజాలు 70 గజాలు భూమిని బీజేపీ పరిపాలిత ప్రాంతాల్లో అందరికి ఇచ్చేసిరా గూడు. నేను అద్దులే నేను. మరి ఎందుకు మనం తెలంగాణ గురించి ఉత్తరప్రదేశ్ లో బీజేపీ, మధ్యప్రదేశ్ లో ఉంది, గుజరాత్ లో ఉంది. ఇప్పుడు అక్కడ అందరికి ఇల్లు వచ్చేసినాయి. అవన్నీ ఇచ్చిన దాకా ఇవి ఉండాలి. అడగొద్దా? మిమ్మల్ని అడగొద్దా? అడగొచ్చు. బీజేపీ పార్టీ నేను బీజేపీ పార్టీ ఆల్రెడీ వీటి గురించి ఆవాస యోజన కిందకి ఇచ్చింది, కిందోళ్ళకి ఇచ్చింది. తర్వాత ఎవరైతే కింది ప్రజలు అప్లై చేసుకుంటే ఆవాస యోజన అందరి పథకానికి వస్తుంది అని చెప్పిన కదా ఆల్రెడీ. గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఇస్తాను వీటి గురించి, మొత్తం ఒకసారి కాకపోవచ్చు. సరే, కులగణన గురించి ఏం చెప్తారు? కులగణన చేయాలంటారా? 42% స్థానిక సంస్థల్లో రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిండు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇస్తే బాగుంటుందా? అసలు ఈ కులాలు ఎందుకు? కుల రహిత సమాజం కావాలంటారా? కుల రహిత సమాజాన్ని మనం నిర్మించలేము, చేయలేము. ఎట్లా చేస్తావు? నువ్వు డాక్టర్ నీ బిడ్డ ఇంకో డాక్టర్ చేసుకుంటుంది అంతే. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చారు, ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళ కులం ఏర్పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేసుకో, సాఫ్ట్వేర్ కులం ఏర్పడుతుంది, డాక్టర్స్ కులం ఏర్పడి, వృత్తులు బట్టే కులాలు ఏర్పడ్డాయి. వృత్తులు బట్టే కులాలు ఏర్పడ్డాయి. రేపు వృత్తులు మారుతా ఉన్నాయి కదా. వృత్తులు మారుతున్న క్రమంలో, వృత్తులు ఆధునీకరించబడుతున్న క్రమంలో, వృత్తులు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇవి కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం, తర్వాత ప్రతి ఒక్క విలేజ్ ఉండాలని మీరు కోరుకుంటారా? కోరుకోము. కులాలను నిర్మించలేడు. ఎందుకు? వృత్తికి కులానికి అవినాభావ సంబంధం ఉంటది. ఇప్పుడు మీ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే భవిష్యత్తులో అందరి సమ్మతి తీసుకొని అఖిల పక్షం పెట్టి ప్రజల నిర్ణయం తీసుకొని మిడిల్ క్లాసు, లోయర్ క్లాసు, రిచ్ క్లాస్ అని 3 క్లాసులుగా డివైడ్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఈ 3 సర్టిఫికేట్లు ఇవ్వరాదా?
సరే ఓకే అన్నావు కదా, నేను అడుగుతున్నా అన్నావు కదా, నువ్వు అన్నావు కదా, మనకు దమ్ము ఉంటే, ఏ నాయకులు కూడా దమ్ము ఉంటే, ఏ జర్నలిస్ట్ కానీ దమ్ము ఉంటే, దీనికి ఇంత ఆస్తి ఉందని చూపించండి. వీనికి ఇంత ఆస్తి ఎక్కడ వచ్చింది చెప్పండి. అరే 100 కోట్లు 1000 కోట్లు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు సంపాదించుకుంటే దానికే దిక్కులేదు. నువ్వు ఎట్లా పెడతావు? నువ్వు ఆస్తి పెట్టి వీని ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ పారామీటర్ తీసుకుంటా. పారామీటర్ ఏం చూపించి ఇప్పుడు చూపించుకోరాదు మరి. ఒక ఎమ్మెల్యేకు ఐఏఎస్ జీతాలు తీసుకునేది ఎందుకంటే ఐఏఎస్ నథింగ్ అండి. దోసుకోవడం వల్ల డబ్బు ఐఏఎస్లో ఏముందండి? ఒక ఎమ్మెల్యే సంపాదిస్తాడు, ఒక ఎమ్మెల్యే 400 కోట్లు 500 కోట్లు సంపాదిస్తాడు. పారామీటర్ పెట్టుకోవాలి. 20 ఎకరాలు ఉన్నోళ్ళు రిచ్ అనో, లేదంటే ఇంత 20 ఎకరాలు ఉన్నా నువ్వు 100 ఎకరాలు ఉన్నాయి, నీకు 20 ఎకరాలు కాదు, నీ బిడ్డ నువ్వు నీ భార్య కలిసి ఒక కంపెనీ పెట్టుకున్నావు, నీకు 1000 ఎకరాలు ఉండొచ్చు. వాళ్ళు రిచ్ అవుతారు కదా మరి. గదే మరి దాన్ని ఏం చేస్తాను? ఏదో ఒక పారామీటర్ తీసుకుంటే బాగుంటుంది. మరి బీజేపీ మేమే చెప్పన్నా, మీరు ఏం చేయరు ఇక అని మీరు చెప్పాడు కాదు, అని మీరు చెప్పారు. మాకు అధికారం ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు కులగణన చేస్తే కులగణన ఖచ్చితంగా చేయాలి, దేశం మొత్తం చేయాలి, దేశం మొత్తం చేయాలి, ఏదైనా చేయాలి. ఏ బీజేపీ గవర్నమెంట్ గా ఏదైనా చేయాలి. నాకు వ్యక్తిగత విషయం, బీజేపీ గవర్నమెంట్ ఎందుకు చేస్తారో, ఎందుకు దానికి కొన్ని ఇంప్లికేషన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్. ఇప్పుడు కాంగ్రెస్ మేము వస్తే కులగణన చేస్తామంటుంది నెక్స్ట్ అధికారంలోకి వస్తే. అన్న ఛాయ్ తీసుకున్నా. కాంగ్రెస్ మేము నన్ను ప్రధానమంత్రి చేయండి, నేను కులగణన చేస్తాను రాహుల్ గాంధీ అంటుండు. అన్ని చేసిండు, అదొకటే ఉందా రాహుల్ గాంధీకి? ఆయనకు అధికారం రాలేదు కదా. ఇంతకుముందు 70 ఏళ్ళు 60 ఏళ్ళు మద్రాసు ముస్లిం పర్సనల్ ఒక ఓట్లకు పాకిస్తాన్ ఎంత భూమి ఉందో దాదాపు 1000 లక్షల ఎకరాలు, దాదాపు రైల్వే కంటే మిలిటరీ కంటే దాని తర్వాత 3వ వ్యవస్థ ఒక ఓటు భూములది. ఒక మతపరంగా భూములు, మతపరంగా సంస్థలు ఏర్పరిచిన సాగు తర్వాత ముస్లిం పర్సనల్ పెట్టి 3-4 పెళ్లి చేసుకుని 20 మంది కనురా మీరు ఒకలో కనురని చెప్పడం, జనాభా పెంచి మొత్తం మిగతా వాళ్ళు పెట్టడం, తర్వాత ఎన్ఆర్సీకి వ్యతిరేకించడం, 370కి ఆర్టికల్ పెట్టడం, ఇవన్నీ పెట్టి దేశాన్ని సర్వనాశనం చేసింది. ఏం సాలదా? ఇది ఒకటి తక్కువ ఉంది ఆయన చేద్దానికి. రాహుల్ గాంధీ ఫ్యామిలీ చేద్దానికి ఇది ఒకటి తక్కువ ఉంది అంటారా? ఆయన ఫ్యామిలీ అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు వీళ్ళు మిగిలింది వీళ్ళే కదా ఇక. వీళ్ళు కాంగ్రెస్ అంటారు దానికోసం రావాలన్నా ఇంకెక్కువ చేయాలి. ఏంటంటే రాహుల్ గాంధీ కులగణన చేస్తా అంటున్నా. కులగణన చేయాలంటే వద్దన్నది ఎవరు మరి? ఆయన అధికారం రమ్మని వద్దన్నది ఎవరు మరి? తెచ్చుకోమని చేయమని చెప్పి వద్దన్నది ఎవరు? కులగణన చేయాలని నేను కూడా అంటున్నా కదా. కులగణన అనేది ప్రాథమిక హక్కు. ఎందుకంటే భారత సమాజము కుల వ్యవస్థతోటి, వృత్తుల వ్యవస్థతో నిత్యం అంటే వ్యవస్థలో చాలా అంతరాలు ఉన్నాయి, ఆర్థిక సామాజిక అంతరాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా ప్రజలు ఎక్కడ భారతీయ దేశం ఎక్కడ నష్టపోయింది అంటే గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్లో అది ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మన నాయకులకు దృష్టి లేకపోతేనేమో ఈ కింది కులాల మీద, వృత్తి కులాల మీద ఏమైతే గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ ఇంప్లిమెంట్ చేస్తే మరి ఈ కులాలు ఏమవుతున్నాయి, గ్రామీణ వాతావరణం ఏమవుతుంది, గ్రామ రాజ్యం ఏమైతుంది, మరి గ్రామంలో వృత్తులలో కొలాప్స్ అవుతున్నాయి. ఈ వృత్తులు ఎవరు ఆక్రమించుకుంటారు, డబ్బును ఎట్లా ఆక్రమించుకుంటారు, వీళ్ళు ఎటు పోవాలనేది ఆలోచించలే. ఇప్పుడు కులగణన వల్ల లాభం ఏంది? ఒక లైన్లో ఎక్కువ చెప్పకుండా చెప్పండి అన్న. కులగణనల వల్ల అన్ని లాభాలు ఉంటాయి. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులు ఉంటాయి. పూర్వం వృత్తి ఏంటది, ఇప్పుడు ఎందుకు రేపు వాళ్ళ యొక్క స్థితిలో వాళ్ళ సపరేట్ బడ్జెట్ కేటాయించడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, కొన్ని ఎన్జిఓల వాళ్ళు సర్వీస్ చేయడం కానీ, విద్యా ఉపాధి రంగంలో వీళ్ళకు మంచిగా ఇప్పుడు ఆల్రెడీ కాదు ఎస్సీ ఎస్టీల జనాభా లెక్కించారు. ఇప్పుడు వాళ్ళు ఏం డెవలప్ అయ్యారు అన్న? అందులో కూడా కొద్దిమంది డెవలప్ అయ్యారు కదా, మిగతా వాళ్ళు అందరు పేదరికంలోనే ఉన్నారు కదా. ఇక అదొక రిజర్వేషన్. ఎస్సీ ఎస్టీలో కొద్దిమంది కులగణన అయింది కదా, వాళ్ళకి చెప్పాను, వాళ్ళకు కూడా కులగణన ప్రకారమే వాళ్ళ జనాభా ప్రకారమే రిజర్వేషన్ ఇచ్చారు కదా. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? అది ఎవరు చేయాలి మరి? ఓకే, అది ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. ఇప్పుడు నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ డెవలప్ కార్పొరేషన్ బీజేపీ ఉన్నది. బీజేపీ గవర్నమెంట్ నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ డెవలప్ కార్పొరేషన్ డబ్బులు ఇస్తుంది. మరి నువ్వు ఇస్తున్నావా? ఎస్సీ వాళ్ళకి ఎంత బడ్జెట్ కట్టాలి చెప్పు నువ్వు మరి. లేకపోతే ఇస్తేనే చెప్తాం. మరి ఎస్సీ సప్లై ఉంది, సప్లై ఎంతవరకు వినియోగపడుతుంది, అది ఎవరికి ఉపయోగపడుతుంది, రిజర్వేషన్లో ఉన్నాయి ఎవరికి ఉపయోగపడుతుంది, ఎంత అవన్నీ చేస్తే అయిపోతుంది. నువ్వు ఎమ్మెల్యే వేసి నువ్వు, నీ కొడుకు, నీ మనవడు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ ఎస్సీలో అనుభవిస్తలేవు. ఏం చెప్తావు? నేను ఏం చెప్తాం మనం? అది ఎస్సీలో క్రిమినల్ ఆలోచించాలి, ఎస్సీలో యువకులు ఆలోచించాలి, తర్వాత మీద ప్రభుత్వాలు ఆలోచించాలి, ఇవన్నీ ఆలోచించాలి. అసలు వాళ్ళే ఒప్పుకోరు. ఓకే, దీన్ని మాలో ఒప్పుకుని మనం ఏమంటాం చెప్పండి? రైట్ అన్న. ఫైనల్గా ఇప్పుడు ఇది ఏం చెప్తారు? ఈటెల రాజేందర్ అన్నకు తర్వాత నాగేశ్వరరావు సార్కు ఇద్దరి మధ్యలో పెద్ద క్లాష్ అవుతున్నట్టుంది. మరి దీనిపైన మీ స్పందన ఏంది? నీ అన్న కదా, నీకు నాకు గొడవ అయింది, ఈటల గొడవ అయింది. ఇప్పుడు ఏమందా? కూలగొట్టొద్దు, పేదోళ్ళు కూలగొట్టదా ఈటలు అంటాడు. కూలగొడితేందని నువ్వు నాతో విడువ పెట్టుకున్నా, సేమ్ ఆయన కూడా ఎట్లా పెట్టుకుంటున్నది. కూలగొట్టాలి, కూలగొట్టాలి అంటాడు. కూలగొట్టకూడదు. కూలగొడుతున్నప్పుడు ఒకవేళ కూలగొడుతున్నప్పుడు వాడిని రైటు, అది ప్రజాస్వామ్య దేశంలో ప్రజడు దాని రక్తాన్ని చెమట వచ్చి ఉత్పత్తిని సేవలు అందించే పేదోనికి ఏం కావాలి? గూడు కావాలి. ఒక గూడు ఇచ్చేది అని హక్కు. అది ఎక్కడక్కడ కట్టుకోవచ్చు. గవర్నమెంట్ ఆలోచన నీకు ఉన్నారని చెప్పాలి, లేకుండా కట్టుకో. ఇక్కడ విషయం చెప్పాలి గవర్నమెంట్. చూసుకోవాలి. నువ్వు గుడి చేసుకున్నావు, నీకు ఇంతకుముందు ఇల్లు ఉందా,
లేదా కాబట్టి ఇల్లు అడుగు కట్టుకోమంటాడు. ఇప్పుడు నీ పిల్లగాలు ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు గొడవ పడ్డారు? అంటే తీయొద్దు అంటున్నాడు. ఇప్పుడు ఈయన పొలిటికల్ పార్టీ కాదు, ఈయన మీద ప్రెస్ మీట్ పెట్టారు కదా ఈటల రాజేందర్ అన్న మనుషులు అభిమానులు, ప్రెస్ మీట్ పెట్టి ఖబర్దార్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ప్రొఫెసరు నాగేశ్వరరావు అని అంటారు, ఖబర్దార్ అంటారు. ఖబర్దార్ అదే ఈయన పబ్లిక్ నాగేశ్వరరావు గురించి చెప్తాను నేను. ఈయన ఎవరు? ప్రొఫెసర్. ఏముంది ఎనాలిసిస్ చేస్తారట, ఎనాలిస్ట్ ఏమంటారని చేస్తారట అంటారు, మీకు తెలియదు పొలిటికల్ ఎనాలిసిస్. ఏమో నాకైతే ఎనాలిసిస్ అనిపించదు, అది నాకైతే అనిపించదు అంటే ఆయన అనుకోండి నేను ఎనాలిసిస్ అని. నీకు దమ్ము షాడో అదే చెప్తాను ఇంటెలెక్చువల్ అన్నాడా? నువ్వు ఎనాలిసిస్ చేస్తే ఇవాళ పశ్చిమ బెంగాల్ అవుతుంది, బంగ్లాదేశ్ అవుతుంది, బంగ్లాదేశ్ నుండి 100 మంది స్త్రీలు రేప్ చేయబడి పంపుతారు. దాని అనాలిసిస్ చెప్పు నువ్వు, ఎందుకు అట్లా రేప్ చేయబడరు, ఎందుకు అసలు బంగ్లాదేశ్లో ఏమవుతుంది మరి? సో రోహింగాలు వచ్చేసి ఇలా పశ్చిమ బెంగాల్ ఘోరంగా చేస్తారు. అది అసలు రోహింగాలు ఎవరు, వాళ్ళు ఎట్లా రానియాలి, ఏంది అసలు ఎన్ఆర్సీ ఏంది, ఇంప్లిమెంట్ చేయాలన్నా, మరి వాళ్ళకి ఏం చేయాలి మళ్ళీ ఆల్టర్నేట్ గా, వాళ్ళు రాకుంటే ఎట్లా చేయాలి మరి, రావాలన్నా అంటే రావాలంటే ఆయన రోహింగాలు రావంటే ఎక్కడో బర్మాలో తరిస్తే అక్కడ ప్రజల్ని రేపు చేసి చంపుతుంటే వాళ్ళని తరిమిస్తే వాళ్ళ గురించి అనాలిసిస్ చేయమని చెప్పు. 370 ఆర్టికల్ అనాలిసిస్ చేయమని చెప్పు. దేశం ఎందుకు విడిపోయింది? పూర్వం దేశం బంగ్లాదేశ్కి అవుతుంది, పాకిస్తాన్కి అవుతుంది, అవి ఎందుకు విడిపోయింది? తర్వాత రేపు ఫ్యూచర్లో ఏమవుతుంది మరి? ఈ జనాభా ఇంటెలెక్చువల్ అని అంటూ ఈయన అంత సపోర్ట్ చేస్తున్నాడు నాగేశ్వరరావు గారు. అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు జోలికి పోవాల్సిన అవసరం నాగేశ్వరరావు తెలంగాణ సపోర్ట్ చేసిందా? తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రావాలన్నా వద్దన్నాడా? ఏమో మరి అన్నాడా తెలియదు. తెలంగాణ ఖచ్చితంగా రావాలని చెప్పిండు ఆయన. రాలేదు ఏమో మరి నాకైతే అర్థం కాలేదు. ఎక్కడ తెలంగాణ ఖచ్చితంగా రావాలి. చాలా జయప్రకాష్ నారాయణ చెప్పిండా? జయప్రకాష్ నారాయణ వద్దన్నాడు కదా. వద్దన్నాడా? కావాలన్నా ఎటు చెప్పరాలు న్యూట్రల్ గా ఉన్నారు. ఎటు చెప్పరాలు వాళ్ళకి పెద్ద మేధ ఉంటే ఎటు చెప్పరాలు ఇది న్యాయం అని చెప్పరాలు. లేక నీకు నిజంగా దమ్ముంటే ఒక కామన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. కామన్ ఎడ్యుకేషన్ ఉన్నోనికి ఒకళ్ళు చదువు ఉంది, లేనుకో అది ఎనాలిసిస్ చేసే మరి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎనాలిసిస్ చేసే మరి అది ఈటల రాజేందర్ అన్న రేవంత్ రెడ్డిని ప్రశ్నించవచ్చు, రంగనాథన్ ప్రశ్నించవచ్చు. పేదోళ్ళ ఇల్లు కూలుస్తున్నావు, వాళ్ళకి షెల్టర్ చూపిస్తావా, లేదంటే అధికారులను పర్మిషన్ ఇచ్చిన ఏమైనా అరెస్ట్ చేస్తావా, రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తావా అడగవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళను ఇటులన్నా ప్రశ్నించవచ్చు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు జోలికి ఎందుకు క్వశ్చన్. ఇప్పుడు నేను ఎందుకు కూలగొట్టదు పెద్ద నువ్వు అన్నావు కదా, ఎందుకు కూలగొట్టదు తప్ప అంటాడు ఇటరన్నా. ఇంకోటి విమర్శించు, ఇంకోటి ఆయన ఇంకొకటి విషయం చెప్తున్నా మీకు ఒకసారి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము, పేదోని సిద్ధాంతము, అంత్యోదయము, కింది ప్రజల అభివృద్ధే దేశ అభివృద్ధి అని చెప్తారు భారతీయ జనతా పార్టీ. అట్టడుగు బాగాన అణిగిమణిగున్నట్టు కష్టజీవులపైకి ఎత్తవలనన్నారు. అట్టడుగు బాగాన అణిగిమణిగున్నట్టు కష్టజీవులపైకి ఎత్తమని అన్నారు. గాంధేయ సోషలిజం, గ్రామ సోషలిజం. గాంధేయ సోషలిజం ఇది గట్టి సిద్ధాంతమే రాజన, అది బీజేపీ సిద్ధాంతం. అంతే ఉద్యమము అంటే ఏమంటుందంటే అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డౌన్ ట్రాడెన్, దాన్ని బట్టి అవును సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని చెప్పిన బీజేపీ సిద్ధాంతాన్ని చెప్పిన బీజేపీ కింది ప్రజల్ని అంత్యోదయము లేనోనికి అన్యాయం చేయొద్దని చెప్పింది. అది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డౌన్ ట్రాడెన్ దెన్ ఓన్లీ దేర్ కెన్ బి ఎనీ రియల్ గుడ్ ఫర్ ద నేషన్. దేశానికి ఏదో మంచి జరిగేది ఏదైతుందో అదే కింది ప్రజల అభివృద్ధి, దేశ అభివృద్ధి. ప్రొఫెసర్ నాగేశ్వర్ చూడ ఇంటెలెక్చువల్ అవును, అంటే నేను కూడా ఆలోచి వస్తుంది. మరి నువ్వు ఎందుకు పోగొట్టాలి నువ్వు అంటున్నావు. ఇప్పుడు నువ్వు పేదోడు ఎందుకు కూడా కొట్టవు అంటే పేదోనికి గూడు ఉండదు అని హక్కు అది అక్కడ లేకుండా. నువ్వు చాలా మంది విమర్శించి రీటైల్ రాజేందర్ సార్ ఈ ప్రొఫెసర్ సార్ని ఎందుకు టార్గెట్ చేసిండు క్వశ్చన్. ఆయన ఏం తేడా మాటలు మాట్లాడు, ఆయన చక్కగా మాట్లాడతారు నాగేశ్వరరావు గారు. ఆయన జోలికి పోతారు, ఏమంటే బండి సంజయ్ని ఓడగొట్టడానికి అది అవసరం మరి. ఆయన కొండ విశ్వేశ్వరరెడ్డిని ఓడగొట్టడానికి, కాంగ్రెస్ కిషన్ రెడ్డిని ఓడగొట్టుకోవడానికి, అరవింద్ అన్నని ఓడగొట్టు, వీళ్ళందరిని ఓడగొట్టడానికి ఈటల రాజేందర్ గారు పనిచేసారు. అది అనాలిసిస్ లక్ష్యం. అది కాంగ్రెస్ పోయి మరి కాంగ్రెస్ అది అనాలిసిస్ లక్ష్యం అని చెప్పు నువ్వు. అది కాంగ్రెస్ పోయి రేవంత్ రెడ్డిని ఏమని తిట్టిండు, ఇష్టం వచ్చినట్టు ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ తిట్టిండుగా, ఎందుకు తిట్టిండు, ఇప్పుడు ఎందుకు కలిసి అనాలిసిస్ చెప్పు మరి. ఎవరు తింటాను ఇష్టం వచ్చి తిట్టుకుని గారు. నిజమా అబద్ధమా? ఏది ఈటల రాజేందర్ గారు ఆ 4 ఎంపీలు ఓడిపోవడానికి ఈయన ట్రై చేసిండా? బండి సంజయ్ ఓడిపోవడానికి, అరవింద్ ఓడిపోవడానికి, కిషన్ రెడ్డి అని ఓడిపోవడానికి, బీజేపీ నాయకులు విశాల హృదయం ఉంటది. అందరు గెలవాలి ఉంటుంది, ఎవరు ఓడిపోవాలి ఉండదు. ఎవరు ఓడిపోవాలి వాళ్ళకి ఎందుకు మళ్ళీ కౌంటర్ ఇవ్వలే ఏమని ఈ పనికిరానికి ఇదే పని, ఆయనకి ఏం పని లేదు. అరే బీజేపీ అంటే ఏంటంటే ఇవాళ దేశం గురించి, ఇవాళ ఇజ్రాయెల్ గురించి కొట్లాడుతుంది, మనకు రేపు కొట్లాడుతుంది ఆయిల్ కావాలి మనకు. తర్వాత ఈ దేశంలో కులగాన ఎట్లా చేయాలి, పేదల గురించి మాట్లాడాలి. ఇవాళ గీయను పట్టుకొని ఎంతసేపు దానికి ఈటల రాజేందర్ ప్లస్ ఈటల రాజేందర్ అన్న
బండి సంజయ్ ఇద్దరు దొరికారు మరి ఎందుకో దొరకలేదు. రాజగోపాల్ రెడ్డి మరి ఈయన పెట్టి ఛానల్స్ చేయొచ్చుగా, ఎందుకు కలిచారు, ఎందుకు విడిపోయారు, లోపల సీనియర్స్ ఏంది, ఇప్పుడు బయట టీడీపీ కాంగ్రెస్ కదా, ఇది అసలు కాంగ్రెస్ ఏది చెప్పారా నీకు? ఇంకా అనేకం బయట పెడతా బాహుబలి 1 బాహుబలి 2 వచ్చినట్టు పార్టులుగా వస్తాయి అంటుండు ఎవరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఏముంటుంది అట ఈటల రాజేంద్ర మచ్చలేని మనిషి అది. నువ్వు ఎంత నువ్వు తెలంగాణ ఏం వేసుకుని తెలంగాణ మీద వేస్తావు అనుకో, తెలంగాణ మీద వేస్తావు, అది పడుతుంది. అది ఏందనుకున్నది మామూలు తెలంగాణ కాదు, ఎంత వచ్చినా ఏమైనా కింద సరిపోతుంటుంది. ఈయన కంటే ఎక్కువనా, కేసీఆర్ కంటే కేటీఆర్ కంటే ఎక్కువనా ఆయన అధికారం ఉండే ఏం చేయలేకపోయారు. అధికారం ఉండే అన్నుండి కూడా నీకు ఇది చేస్తా అది చేస్తా 2 రోజులు జైలు చేస్తా, భూములు ఆక్రమించుకున్నావు, ఇది ఆక్రమించుకున్నావు, అవినీతి చేసినావు, ఏమైనా చేసాను. అధికారం ఉన్నోడే ఏం చేయలే. మరి అధికారం ఉన్న 3,000 కోట్లు పెట్టి హుజరాబాద్లో ఓడిస్తాను చెప్పి ఓడించండా, 400 కోట్లు 500 కోట్లు 600 కోట్లు పెట్టి నా భవిష్యత్తు అని పెట్టేసి హుజరాబాద్లో అంత ఖర్చు పెట్టి ఓడించండా. గాల నుంచి ఏం కాదు, గీ నుంచి నాగేశ్వరరావు ఏమంటుంటే ఆదిలాబాద్లో, మంచిర్యాలలో, బెల్లంపల్లిలో అందరు బాధపడుతున్నారట. ప్రొఫెసర్ నాగేశ్వరరావును పేదింటి బిడ్డను ఈటల రాజేందర్ టార్గెట్ చేసిండు, అయ్యో పాపం అని అంటురట. నిజమేనా? వాళ్ళతో పార్టీ ఏర్పరచుకోపోయింది, సంస్థ ఏర్పరచుకోపోయింది. ఈయన కూడా నీకు అంత ప్రేమ ఉంటే, అంతా ఈయనకు ఫాలో అప్ ఉంటే మరి మాట్లాడమని చెప్పండి. అదే ప్రొఫెసర్ రావు మిగతా దేశంలో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడండి, పేదరికం గురించి మాట్లాడండి. ఇదే కాంగ్రెస్ 100 కోట్లు 1000 కోట్లు వాళ్ళు దోసుకుంటారు కదా, ఖచ్చితంగా వాళ్ళు దోసుకున్నారు ఇన్ని సంవత్సరాలు. వీళ్ళు ఎవరండి? ఇప్పుడు కాంగ్రెస్ దోళ్ళు భూస్వాములు, వీళ్ళు భూ సంస్కరణలు పెట్టి ఎవరికి ఇచ్చారు భూములు? ఇందిరాగాంధీ భూ సంస్కరణలు పెట్టింది కదా, మంచి భూములు మొత్తం వీళ్ళు చూసుకోలేదు, భూములు ఇచ్చి అది కూడా ఆక్రమించుకోరు. మరి అదితో కనిపిస్తలేదు. వెనకేమన్నా ఇంకోటి ఏంటంటే, ఇంకా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఎప్పటికైనా ఒకటి కమ్యూనిస్ట్ భావజాలము, ఈయన కమ్యూనిస్ట్ భావం, మార్క్స్ లేని కావాలి ఆయనకు. సుభాష్ చంద్రబోస్ చెప్పరాదు మరి, సుభాష్ చంద్రబోస్ మీద ఈయన ఎనాలిసిస్ చేసి చెప్పండి. సుభాష్ చంద్రబోస్ 1938 గెలిచాడు, 39 గెలిచాడు, ఎందుకు కూడా పోయిండు, ఎవరితో గెలిచాడు, ఆయన మీద ఎనాలిసిస్ చెప్పండి. సుభాష్ చంద్ర ఎనాలిసిస్ చేసి చెప్పండి, ఈయన యుద్ధ కాదా అని చెప్పండి. రైట్ అన్న. ఫైనల్ గా ఇక మంచి విశ్లేషణ చేశారు. కవిత మరి కేసీఆర్ కూతురు గారాల పట్టి అమ్ము విడుదలైన సంతోషమా మీకు? తెలంగాణ కదా ఆయన ఒక్కనికేనా? అదే తెలంగాణ బిడ్డ, బతుకమ్మ జాగృతి అధ్యక్షురాలు, మీ అంతు చూస్తా కేసీఆర్ తెలంగాణ బిడ్డ, తెలంగాణ తల్లి కూడా ఏముంది, తెలంగాణ తల్లి, తెలంగాణ దొంగ బల్లి. తెలంగాణ కాదు, తెలంగాణ దొంగ బల్లి. కవిత రిలీజ్ అయిన సంతోషమా? తెలంగాణ దొంగ బల్లి, తెలంగాణ ముచ్చు. అంటే దేశంలో ప్రజాస్వామ్యంలో సంతోషం అంటున్నా. ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి, రిలీజ్ కావాలా? కవిత రిలీజ్ అయింది కదా, వాళ్ళకు యావజ్జీవపడాలి. న్యాయమే గెలిచింది, ధర్మమే గెలిచింది. గెలిచింది. నువ్వు ముద్దవా ఇప్పుడు, నువ్వు దొంగవా ఇప్పుడు? ఏంది వాళ్ళు చెప్పుకుంటారు, నువ్వు దొంగవే, నువ్వు ముద్దావే. తీర్పు కాదు కదా, బెయిలిచ్చిన వాళ్ళంతా అయినరా. ధర్మమే గెలిచింది అంటుందిగా, వాళ్ళ అభిమానులు అందరూ చెప్తారు ధర్మమే గెలిచింది, న్యాయమే గెలిచింది. ఇగో కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చినట్టు. రావణాసురుని పక్క ఉంటే రాక్షసులు కూడా చెప్తారు మా వీరుడు చూడు అని చెప్పేసి. ఇప్పుడు సిగ్గుండాల 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకొని ప్రజలు ఉమ్మి నాకి 500 కోట్ల ఇల్లు, లక్షల కోట్లు, విదేశాల్లో మొత్తం హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీల పార్ట్నర్షిప్, షేర్స్, ఎవరికి? వీళ్ళందరికీ కేసీఆర్ కు లక్షల కోట్లు ఇవే కదా. ఎక్కడ నీకు కనిపిస్తాయి? నీకు నాకు కనిపిస్తాయి అవునా? మల్టీనేషనల్ కంపెనీ షేర్స్ ఇస్తాయి, నీకే ఎక్కడ కనిపిస్తాయి? నీకు బినాం పేరు మీద సాఫ్ట్వేర్ కంపెనీ చూసినండి మొత్తం. అన్నావు కదా ఇవాళ కేసీఆర్ దగ్గరున్న వాళ్ళ యొక్క డైరెక్టర్స్ ఉంటారు, కంపెనీ డైరెక్టర్ మొత్తం తీసుకోండి. ఒక 4 సంవత్సరాల మీద ఆ డైరెక్టర్స్ ఎంతమంది ఆడుండి కదా. ఎవరు మన కేసీఆర్ అన్న కొడుకు ఉండి చూడారు, సంతోషం చూడు. వాని కాటం రూమ్లో ఇస్త్రీ డబ్బులు లేకుండా మా పిల్లలు ఇచ్చారు. మా క్లాస్మేట్ అట పిల్లాడు. మీరు ఇన్ని విమర్శిస్తారు కదా, అది ఇస్త్రీ డబ్బులు లేడు, వేల కోట్లు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే, బీజేపీతోని బీఆర్ఎస్ ఒప్పందం అయ్యారు కాబట్టి కవితను విడుదల చేసిర్రు. ఓయా నువ్వు చూడు, విన్నరా మీరు? మీ దాకా వచ్చిందా? అంటే కలిసిపోయారా? కేసీఆర్ మోడీ కలిసిపోయారా? బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయిందా? కమలం పువ్వు గులాబీ పువ్వు కలిసిపోయినాయా అనేది అడుగుతున్నారు. ఎట్లా కలిసిపోతుంది? చట్టం బెయిల్ ఇచ్చింది. ఇది బీజేపీతో ఎట్లా బెయిల్ ఇస్తుంది? ఇంకోటి కోర్టు ఎన్నోసార్లు రమ్మంటే ఏం రాలే, తప్పించుకుంది. ఎన్నోసార్లు రమ్మంటే తప్పించుకుంది. అదే బీజేపీ చదవడం మెడల్ పెట్టి గుంజుకొని నెట్టేస్తుంది. బీజేపీ చదవ పని కాదు. 4 సార్లు 5 సార్లు మొత్తం ప్రధానం చేసింది అది. ఒకటి మైపాల్ గారు, ఇవాళ కేసీఆర్ కానీ తర్వాత చంద్రబాబు కానీ తర్వాత జగన్ కానీ అక్కడ అఖిలేష్ యాదవ్ నాన్న కానీ వీళ్ళందరూ ఏ పార్టీ నుంచి వచ్చింది చెప్పండి? వీళ్ళందరూ ఏ పార్టీ యొక్క మొక్కలు? కాంగ్రెస్ పార్టీ మొక్కలు, అంతేగా. ఎప్పుడైనా వీళ్ళు అయ్యే అవకాశం ఛాన్స్ ఉంటుంది, కుటుంబ పార్టీ అవే ఛాన్స్ ఉంటుంది. అసలు ఈ యొక్క ఇప్పుడు కవిత విడుదల కావడానికి బీజేపీ ఎటువంటి సపోర్ట్ చేయలేదంటారా? బీజేపీ ఎందుకు సపోర్ట్ చేస్తుందండి? గతంలో మాజీ అన్నావు కదా రేవంత్ రెడ్డి అంటాను కదా, రేవంత్ రెడ్డి మీకు దమ్ముంటే, నీకు దమ్ముంటే ముఖ్యమంత్రి కదా, వాళ్ళ చిట్టాలు మొత్తం తెలుసు. నువ్వు విమర్శించడం, ఇష్టం వచ్చిన లక్షల కోట్లు దోసుకోరని విమర్శించడం, భూములు ఆస్తులు అంతస్తులు తర్వాత ఎన్నో సంపాదించుకోవడం చెప్పినాడు. అన్ని ఎవిడెన్స్ నీ కాడ నేను చెప్పినావు కదా. నీకు అందుకనే ఓటేశారు ప్రజలు. ఎందుకు ఓటేశారు రేవంత్ రెడ్డి? నీకు ఎందుకు ఓటేశారు? కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, కేటీఆర్ని జైలు వేయాలి, కేటీఆర్ని
జైలు వేయాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఈడీ ఢిల్లీ కాబట్టి కేంద్ర ప్రభుత్వం సంబంధించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అధికారులు అవుతుంది సంస్థ అవుతుంది అతను జైలు వేసినాయి. మరి వీళ్ళని జైలు వేయాలిగా నువ్వు. ఇప్పుడు ఎవరు ఇలా జైలు లేదంటే కేసీఆర్ని జైలు వేస్తలేవు, కేటీఆర్ని జైలు వేస్తలేవు. వేయాలని ప్రజలు నీకు ఓటేశారా ఓటేయలేదా? కేసీఆర్ వేయాలి నువ్వు కూడా అంటే అనవాలి లేదా? జైలు వేయాలిగా. తొక్కాలంటే కూడా తొక్కుతా అన్నాడు, పండబెట్టి తొక్కాలన్నాడు కదా. మరి ఈయన జైలు వేయలేదంటే మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒకటేనట, మరి బీజేపీ కేసీఆర్ ఒకటేనట. వీళ్ళు వేయాలి కదా. నిజంగా రేవంత్ రెడ్డి అదంటారు నేను వాళ్ళ భూముల ఆస్తులు పంచాలి, కేసీఆర్ ఆస్తుల్ని పంచాలి, కేసీఆర్ ఆస్తులు పంచాలి. అయితే నాకు బాధ అనిపిస్తుంది ఒకసారి కేసీఆర్ చూస్తుంటే. ఎందుకు మన పడ్డందుకు బాధ కాదు, కేసీఆర్ ఇప్పుడు కూడా దేవుడు అవుతాడు తెలుసా, తెలంగాణ ప్రజలు దేవుడు అవుతాడు. ఎట్లా? తెలంగాణ ఆరాధన అవుతాడు, తెలంగాణ గాంధీ అవుతాడు తెలుసా. ఇప్పుడు కూడా అవకాశం ఉంది కేసీఆర్కు. ఎట్లా? ఎందుకంటే అవకాశం ఇంకా ఉంది. ఎందుకంటే పానం పోకముందే ఇది నిర్ణయించుకుంటే అయిపోతుంది కేసీఆర్ది. ఏంటంటే రేపు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎట్లయినా చచ్చిపోతారు కదా, ఎవరైనా చచ్చిపోతారు మనిషి. ఈ లోపు ఏంటంటే అలెగ్జాండర్ ఏం చేయడం, ప్రపంచాన్ని జయించి ఏమన్నాడు, ఏం లేదురా జయించిన తర్వాత అన్నలు పెడతాం ప్రశాంతంగా ఉండండి అని జయింది కదా. కాబట్టి కేసీఆర్ చచ్చిపోతున్నా ఆయన కదా. కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజలకు ఏం చేయాలంటే ఎంత అవినీతి చేసినా కానీ, ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా కానీ మనం ఏం తీసుకుపోలేము, గిట్లా జైల్లో పడవలసిందే. నేను జైల్లో పడతాను, నా బిడ్డ కూడా జైల్లో పడ్డది. ఎందుకు నా బిడ్డ లక్షల కోట్లు సంపాదించుకున్నా కానీ, 1000 కోట్లకు అధిపతి అయినా కానీ జైల్లో పడ్డది కదా. మేము కూడా జైల్లో పడతాం, ఏం లేదు. కాబట్టి మీరు అట్లా అవినీతి చేయొద్దు, మీరు అవినీతి చేయొద్దు, మాయమాటలు చెబుతూ ప్రజల్ని మోసం చేయకుండా ఉండండి, నా ఆస్తిని పంచిస్తానా అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు మళ్ళీ సంపాదించుకున్న ఆస్తిని పంపించేసి ఇట్లా చెప్తే ఏంటంటే అరే కేసీఆర్ దేవుడు తప్పు తెలుపుకోరా దేవుడు అవుతాడు. ఆయన దేవుడు అయ్యాక ఇంకా ఉందంటే పోలే, ఇంకా ఆస్తి మొత్తం పంపించి తప్పు చేసిన ఇంకా మీరు కూడా చేయకండి. అలెగ్జాండర్ ఏమైనా చెప్పిండో, ఎంతో మంది చనిపోయిన ముందు కొంచెం చెప్తారు అనుభవాలు, పశ్చాత్తాపడి అట్లా పశ్చాత్తాపడి చేసి తెలంగాణ ప్రజలకు పశ్చాత్తాపడి క్షమాపణలు చెప్పి ఆయన ఆస్తులు పంచిస్తే ఆయన జైలు పోకుండా దేవుడు అవుతాడు. కవిత జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఇక ఫైనల్ గా చెప్పండి, వడ్డీతో సహా చెల్లిస్తా, అంతూ తేలుస్తా అంటుంది. ఎవరైనా చేస్తుందట అన్న నాకు తెలిసి ఇక బీజేపీని అన్నది అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదు, ఆమె జైలుకు పోయింది. బీజేపీ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వమే ఈడీ అంత తెలుస్తా అని చెప్పేసి వడ్డీతో సహా చెల్లిస్తా. రేవంత్ రెడ్డి అనదు, మరి రేవంత్ రెడ్డి బాగా తిట్టింది ఏమని, ఇలా సంబంధం లేదు. అరే ఆయన కూడా జైలుకు పోవాలి కదా, రేవంత్ రెడ్డి కూడా బీజేపీని అన్నట్టే వస్తుంది అన్న, అంత తేలుస్తా అంటుంది. అంతంటే ఏంది అసలు? ఏమంటారు గట్టగా ఏమంటారు, దొంగట దొంగ దొంగ అని అంటున్నది. దొంగట దొంగ చెల్లిస్తా అంటుంది. అరే ప్రజలు చెల్లించాలి, సిగ్గులేదు. ఇంకా ఒక్క ఎంపీ కూడా గెలిపోయారు, ఒకడు కూడా ఇష్టం వచ్చి తిడతాండ్రి, నీ పక్క ఉంటే ఇష్టం వచ్చి తిడతాండ్రి. ఎంత మంది తిడతాను పిల్ల, వాళ్ళే వడ్డీతో చెల్లించారు ప్రజలే. ఇంకా వడ్డీ కాదు, ఇంకా చాలా బాగున్నాయి. ఇంకా సిగ్గుచారు మన ప్రజాస్వామ్యంలో. లక్షల కోట్లు 1000 కోట్లు ప్రజల యొక్క ఎంగిలు తిన్నోడు కూడా రేపు ఇట్లా మాట్లాడి రేపు రాజకీయాలు నిలబడిందంటే ఈ ప్రజాస్వామ్యం కాదనిపిస్తుంది. ఓకే, అసలు ప్రజాస్వామ్యం ఉందనిపిస్తుంది. అరే అన్ని ఇటువంటి వాళ్ళ చేతులు అన్ని దొంగల చేతులు ఉన్నాయి, మొత్తం ఇటువంటి రాజకీయాలు అవుతుంది, ఇటువంటి అవుతుంది. ఇంత దొంగ రేపు అధికారం అయ్యి రేపు ఎమ్మెల్యే ఎంపీలే ప్రతిపక్ష పోషిస్తాడు. అందుకని చూస్తాడు ఇటువంటి వాళ్ళకి ఇంకా స్థానం ఉందంటే మన ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఉండకూడదు, జైల్లో పడాలి. చిన్న శిక్ష చేస్తున్న అరబ్ దేశాలు కానీ వేరే దేశాలు నరికేస్తాడు. రైట్, నీకు లక్షల కోట్లు సంపాదించుకొని ప్రజలు ఇంత ముంచినా కూడా నీకు అవకాశం ఉంది అని ఇట్లా మాట్లాడతాం అంటే మన ప్రజాస్వామ్యం అనేది, రాజ్యాంగం అనేది ఖచ్చితంగా వీళ్ళ గురించి, ఇటువంటి దొంగల గురించి, దోపిడీ దొంగల గురించి ఖచ్చితంగా ప్రక్షాళన చేసి మరి ఎట్లా రెమెడీ చేయాలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. మిగతా మేధావులు కూడా ఆలోచించి, మీరు కూడా ఆలోచించాలి. మీరు జర్నలిస్టులు మీరు అనడే కాదు, ఇటువంటి వాళ్ళు లక్షల కోట్ల ప్రజల నుంచి సంపాదించుకున్న వాళ్ళు రేపు రాజకీయం పోవద్దంటే ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. నువ్వు నన్ను అడుగుతాను కదా, లక్షల కోట్లు సంపాదించుకున్నారు, ప్రజలు మొత్తం దోసుకున్నాడు ఉన్నాడు కదా, ప్రజల ఆస్తులు మొత్తం దోసుకున్నారు కదా రాజ్యాంగాన్ని సాటం గట్లా. మరి వాడు రాజకీయాలు రాకుండా వాళ్ళు శిక్ష పడతాడో ఏం చేయాలో చెప్పండి. బలమైన చట్టాలు తీసుకురావాలి, పౌర సమాజం కొట్లాడాలి. ప్రభుత్వము ఇప్పుడు మీరు ఏదైతే సలహాలు ఇచ్చారో వీళ్ళందరికీ కూడా వీళ్ళు జైలు ఉండాల్సిన వాళ్ళు అసెంబ్లీలో ఉంటారు. ఇది మనం పైన ఏమంటారు, మళ్ళీ అంత చూస్తుంటారు, మళ్ళీ మంచిగా అంత చూస్తాడు. అయితే నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఇంకా అనేక మనం ఇంకో టాపిక్ మాట్లాడాలి, ఇది ఎట్లా సంస్కరించాలనేది మరొక టాపిక్ లో కావాలి. ఇప్పుడు తెలంగాణ ఎట్లా తేవాలి, మనం ఎట్లా తెచ్చుకున్నాం, ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మొత్తం ఈ భావజాలం ఉంది కదా. కాబట్టి ఇటువంటి భావజాలాలు మేధావులు చదువుకుని ఇటువంటి దొంగల్ని డిస్కస్ చేయాలి, దానికి ఒక ఎగ్జామ్ పెడతామా ఫ్యూచర్ లో. తర్వాత ఒక్కసారి ఎన్నికైనా 2 సార్ల కంటే అవకాశం ఇవ్వకుండా ఎస్పెషల్ ఎమ్మెల్యేలకు ఒక 2 times ఎనఫ్ అన్న. హరీష్ రావు లాంటోడు బెదిరించో భయపట్టించో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండి పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు లాంటి వాళ్ళు భయపట్టించి గెలుస్తున్నారు. అదే 2 times మనం పెడితే అమెరికాలో ఉన్నట్టు దొంగలకు ఎంట్రీ ఉండదు, దొంగలకు ఎంట్రీ ఉండదు నెంబర్ 1. తర్వాత ఇది మళ్ళీ పోలీసులు అనేది
తర్వాత గవర్నమెంట్ అనేది డిఫరెంట్గా ఉండేటట్టు చేయాలి. అవును, అమెరికాలో ఇట్లనే ఉంటుంది. పోలీసులకు అమెరికాలో 2 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ఒక పార్టీ కుటుంబ పార్టీ ఉంచదు. కుటుంబ పార్టీ తర్వాత నీ కొడుకు అధ్యక్షుడు నువ్వు తర్వాత ముఖ్యమంత్రి వాడే వేరే ఉండాలి. తర్వాత 2 పార్టీలు ఉంటే ఇంకా బెటర్ ఉంటుంది. ఈ అన్ని పనికి మాలినోడు, లేచినోడు, లేవనోడు, కూసున్నోడు, కుటుంబ పార్టీ, తాగుపోతుగాడు, అంటే గుట్కగాడు, రియల్ ఎస్టేట్ గాడు, ప్రతి వాడు వచ్చి నీకు 1000 కోట్లు అక్రమ సంపాదన ఉంటుంది. నువ్వు పార్టీ పెట్టుకుని నువ్వు అసలు నాకు తెలిసి డబ్బున్నవాడు, ఆస్తులున్నవాడు ఏదైనా ట్రస్ట్ కు రాసిస్తేనే రాజకీయాలకు రావాలి, లేకపోతే డబ్బును మెజర్మెంట్ పెట్టాలి. నీకు ఇంత ఆస్తుంటే లేదు గవర్నమెంట్ కి ట్రస్ట్ కి ఇచ్చేయి. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు రాజకీయాలు చేస్తారండి. ఎందుకు వస్తారు? వ్యాపారానికి వస్తారు, రక్షించుకోవడానికి వస్తారు, డబ్బును పెంచుకోవడానికి వస్తారు, ప్రయాస చేయలేడు. ఇలా కనీసం డబ్బున్నోనికి పిల్లలకు సరిపడా ఉంచి మిగతాదంతా కూడా ట్రస్ట్ కి ఇస్తా అంటేనే ప్రభుత్వానికి రాసిస్తా అంటే రాజకీయాలలోకి రా, లేకపోతే అవసరం లేదని. ఎందుకన్నా అంటే రాజకీయం అనేది ప్రజాసేవ. ప్రజాసేవ చేసి సేవ చేయడానికి వస్తారు. ఆ క్రిమినల్స్ అంటే కిడ్నీలు అమ్ముకుంటారు, లివర్ అమ్ముకుంటున్నారు, మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, ఇసుక మాఫియా, టోటల్ మాఫియా, గంజాయి. రాజకీయాలైన ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేసి అంటే వీళ్ళకి ఎవరు వస్తారు? డబ్బున్న దొంగలు అంటే అక్రమంగా డబ్బు సంపాదించుకున్న దొంగలు వస్తారు. కేసీఆర్ లాంటి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకు పేదోని గురించి 300 ఎకరాలు వాడు ప్రజాస్వామ్యం చేస్తాడు. మనమడి పేరు మీద 18 ఎకరాలు. పేదోని గుడిసెలకే పోడు, పేదోని బతికే చూడు. వాళ్ళకి విద్య ఏం కావాలి, ఉపాధి ఏం కావాలి. అసలు వానికి నన్ను అడిగితే ప్రజాసేవ చేయాలనుకుంటే బ్యాంక్ అకౌంట్ కూడా అవసరం లేదు. ఈ దొంగలు దేశం గురించి ఎవడన్నా అన్నం పెడితే తినాలి, ప్రభుత్వం క్వార్టర్స్ ఇస్తే తినాలి, పండాలి. నీకు అకౌంట్లు ఎందుకు? నీ పేరు మీద ఎటువంటి రిజిస్ట్రేషన్ ఉండదు అంటున్నా. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సేవ చేయడానికి. సేవ ఎంతో మంది కమిట్మెంట్ అయ్యి చేస్తారు. చాలా మంది అన్ని సర్వం కోల్పోయి చాలా వీడికి కార్లు ఇవ్వాలి, బంగ్లాలు ఇవ్వాలి. ఓ వాళ్ళు మాట్లాడు మన కేసీఆర్ విమానంలో నైజామాన్ని చూసినా చూడలేదు, అసలు నియంత్రణ చూసినా చూడలేదు. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా నియంత్రణ వాడిని చూసినా చూడలేదు. కానీ వాడు ఎక్కడ ఎర్రవెళ్ళా ఇక్కడ నా ఫామ్ హౌస్ నుంచి వస్తున్నప్పుడు ఇటు ఒక 2000 మంది పోలీసు వాళ్ళు, అటు ఒక 2000 మంది పోలీసులు హైదరాబాద్కి వస్తుంటాయి. కేసీఆర్ వస్తుంటాయి ప్రతిసారి 2000 మంది వాడు వద్దానికి నిలబడాలన్నా. అదే ఇది ప్రజాస్వామ్యం ఏమన్నా? ప్రగతి భవన్ అసెంబ్లీ మన సెక్రటరీ పోరామంటే సెక్రటరీ నా ఇల్లే, నేనే రాజు, సెక్రటరీ నేనే. ఇది అసలు నియంత్రణ ఏందో నిజంగా మనం చూసినాము. మనం తెలంగాణ తెచ్చుకోలే, ఒక నియంత్రణ తెచ్చుకొని నెత్తిన పెట్టుకొని అనుభవించినాము. మీరు చూడండి, తెలంగాణ రాకముందు నోటిఫికేషన్ పడ్డాయా పర్లేదు? మంచిగా అంత పడ్డాయి కదా. అంతకంటే మనము పెనం నుంచి పోయి పోయినబడ్డట్టుంది. ఇవాళ దేశం గురించి అన్ని పాటలు మారుతుంది. అన్ని పాటలు కూడా అంటారు నేను, అన్ని పాటలకు సిగ్గు చెప్పేసి అన్ని పాటలకు సిగ్గు శరం ఉంటుంది. అన్ని పాటలకు ఏ పాటను కానీ సిగ్గు శరం ఉంటే నీ కొడుకు నీ బిడ్డ ఎట్లా చదువుతుండ్రో ఈ మిగతా పిల్లలు అట్నే చదవాలి. అదే క్వాలిటీ ఎడ్యుకేషన్. అంటే వాళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా కానీ వాళ్ళు ఐడియా బాగుందన్న. స్కూళ్ళల్లో జాయిన్ చేస్తా అంటేనే వాడికి ఎమ్మెల్యే టికెట్ కు అర్హత ఉండాలి. వాడి పిల్లల్ని జాయిన్ చేస్తా అంటేనే, జాయిన్ చేయకపోతే వాడిని అని పిల్లలందరినీ జైలు పడేయాలి. అదొకటి. అంటే అది నిబంధన పెట్టాలి, పెడితేనే పెట్టాలి. తర్వాత విద్యకు కేటాయించాలి. ఈ ప్రైవేట్ స్కూల్స్ మొత్తం క్లోజ్ చేయాలి. మెయిన్ అది. అంటే వాడు అక్కడ కనపడుతుంది. ఇప్పుడు నారాయణ, చైతన్య, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎవరి కోసం ఈ ఎమ్మెల్యేలు పంపిస్తే అన్ని ఆటోమేటిక్ గా బంద్ అవుతాయి. ఎందుకంటే వీని పిల్లల కోసం పంపిస్తారు, స్కూల్ డెవలప్ అవుతుంది. అదొకటి. అంటే ఈ అన్ని పార్టీలు ఎత్తుకోవాలి. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉన్న పార్టీలు ఎవరికి లేదు. ఎవరు లేనప్పుడు వీళ్ళు దొంగలు కొత్త పార్టీ వాళ్ళు కొత్త వ్యవస్థ రావాలి, కొత్త వ్యవస్థ రావాలి. పబ్లిక్ యూత్ కూడా మారాలి. ఇప్పుడు యూత్ అంటే ఏం అడుగుతారు? యూత్ అంతా పిల్లలంతా నా పిల్లలు చదువుగా అంటలేరు. వాడు మంది ఇస్తాడా, లేకపోతే ఏమైనా పథకాలు ఇస్తాడా, రైతు బంధు ఇస్తాడా, ఏమన్నా దళిత బంధు అవార్డు ఇచ్చింది కష్టపడి ఇస్తున్నాడా? అంతేగా కొడుక నీ యొక్క బిడ్డ కేటీఆర్ బిడ్డ ఒక ఆదివాసీ కొడుకు ఒకటే స్కూల్లో చదవాలి. ఇంటర్మీడియట్ వరకు ఉండాలి. తర్వాత వాడు ఐఐటి ఇంటర్మీడియట్ వరకు 12 years ఈక్వల్ ఎడ్యుకేషన్ ఉండాలి, సమాన ఎడ్యుకేషన్. అప్పుడు చూపించుకుంటారు వీళ్ళు తమ్మేందో ఆదివాసీ కొడుకు అని స్టెమినా చాలా ఉంటుంది. హిందీ పిల్లలకు చాలా ఉంటుంది. వాళ్ళకి ఏముంటుంది? ఇది ఉంటుంది ఈ స్టెమినా పక్క. వాళ్ళకి ఏముంటుందండి? ఈ స్టెమినా ఉంటే మరొకసారి ఈ టాపిక్స్ అన్నిటి మీద, ఎడ్యుకేషన్ మీద మాట్లాడాలి. ప్రతి ఒక్క పార్టీ ఎత్తుకోవాలి. మన అందరి మీద ఒత్తిడి తీసుకురావాలి. భవిష్యత్తులో ఒక సంఘం పెడదాం, ఆ సంఘం ద్వారా మన తరపున కొట్లాడదాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి అన్నతోని ఎడ్యుకేషన్ మీద కూడా. అన్న ఒక బీజేపీ పార్టీలో ఉండి కూడా అన్ని పార్టీలకు సవాల్ విసిరిండు. ఇట్లా యువత కూడా ఊకే సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయో, తాగుడికి అలవాటు అయిపోయో, చికెన్ తెచ్చుకున్నాడు అలవాటు అయిపోయో, లేదంటే ఆ కోడిగుడ్లు ఉడకబెట్టుకొని తినడు, ఆమ్లెట్ వేసుకున్నాడు కాదయ్యా. జీవితంలో సమాజాన్ని మార్చుకోవాలి. ఉన్నది ఒకటే జీవితం. సమాజంలో అందరూ బాగుండాలంటే మన అందరం కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది. స్వార్థాన్ని విడనాడండి, భయాన్ని విడనాడండి.
ఉత్తగానే సూసైడ్ చేసుకునే వాళ్ళకి చెప్తున్నా, మీకోసం కదా, దేశం కోసం బతకండి. ఇట్లాంటివి మనం పనిచేద్దాం. దుర్గ నరసింహన్న లాంటి వాళ్ళతోని కలిసి ఇగో ఇట్లా దేశాన్ని ఎట్లా సంస్కరించాలి, సమాజాన్ని ఎట్లా సంస్కరించాలి, ప్రకృతిని ఎట్లా సంస్కరించాలి, ఇట్లా కొట్లాడదాం. మీకు లక్ష్యం లేకపోవడం వల్ల సూసైడ్ చేసుకుంటారు. మీకోసమే బతకాలనుకున్నప్పుడు సూసైడ్స్ వస్తాయి. మీరు దేశం కోసం బతకాలన్నప్పుడు అసలు ఎవరు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, అంతేగా. కాబట్టి ఎవరైతే సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయో వీళ్ళందరూ మాత్రమే ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని మార్చగలుగుతారు. ఎట్లా చచ్చిపోతా అనుకుంటున్నావు కదా, అదేదో దేశం కోసం పనిచేసి ఆ ప్రక్రియలో ఈ దుర్మార్గులు చంపుతేనేమో చేస్తాము, లేకపోతే లేదు. ఓ సుభాష్ చంద్రబోస్ని ఆదర్శంగా తీసుకోండి, ఒక భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకోండి, ఒక ఛత్రపతి శివాజీని, రాణా ప్రతాప్ సింగ్ను, ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోకుండా ఇక పెట్రోల్ బంక్ ఉంది కదా అని బంకులోకి పోయి పెట్రోల్ పోసుకొని కాల్చుకోవడము, లేదంటే పురుగుల మందు ఉంది కదా అని ఆ ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళి పురుగుల మందు తాగడము, తండ్రి తిట్టిండని చచ్చిపోవడము, సెల్ ఫోన్ కొని వెళ్ళడని చచ్చిపోవడము, లవ్ ఫెయిల్యూర్ అయిందని చచ్చిపోవడము, ఇన్స్టాగ్రామ్లో ఎవడో పరిచయం అయిందని వాడు ఫోన్ లేపుతలేడని వాడు వాడుకొని వదిలేసిండని చచ్చిపోవడము, లేకపోతే సెల్ఫీ తీసుకెళ్ళి ఆడ కొండలపైన బ్రిడ్జిలపై నుండి అక్కడ తట్టుకొని చచ్చిపోవడము. ఇదేందయ్యా ఉత్తుత్తగానే చచ్చిపోడు. దయచేసి పిల్లలు కూడా మీరు మీ సమాజం, ఈ మనిషి జన్మ మళ్ళీ మళ్ళీ రాదు. కుక్కను అడుగు, కుక్కకు తెలుసు. కుక్క కంటే ఈయనమా మీరు? కుక్క ఎప్పుడైనా సూసైడ్ చేసుకుందా? కుక్కను చూపించు. కుక్కలు ఎప్పుడైనా సూసైడ్ చేసుకున్నాయా? కుక్కలు సూసైడ్ చేసుకోలే. పిల్ల ఎప్పుడైనా సూసైడ్ చేసుకుందా? పులి ఎప్పుడైనా సూసైడ్ చేసుకుందా? సింహం ఎప్పుడైనా సూసైడ్ చేసుకుందా? వాటికి లేని తెలివి మనిషికి ఉంది. తెలివి ఎక్కువైపోయి సూసైడ్ చేసుకుంటారు. మేము అనేది ఏంటంటే సూసైడ్లు బంద్ చేయండి, దేశం కోసం కొట్లాడండి. మనందరం కూడా ఒక మంచి భారతదేశాన్ని నిర్మిద్దాం. ఈ భారతదేశాన్ని రక్షించుకోవడానికి ఈ రాజకీయ నాయకులు, ఈ రాక్షసుల నుంచి, ఈ క్రిమినల్స్ నుంచి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళు ఎక్కడికక్కడ చెరువులు కబ్జాలు చేయడం వల్ల, బావులు కబ్జాలు చేయడం వల్ల, కుంటాలు కబ్జాలు చేయడం వల్ల మొత్తం వరదలు వచ్చిపోయినాయి. ప్రకృతి దానంతట అదే పాయలు పాయలుగా కాలువలు చేసుకొని ఉంటుంది, చెరువులలోకి వెళ్ళిపోతాయి. చెరువులు నిండుతుండే చెరువు కట్టలు కట్టేసుకోవాల్సిన దగ్గర చెరువులలోనే ఇల్లు కట్టడం వల్ల ఇవాళ మొత్తం ఇదంతా కూడా మానవ తప్పిదం అండి. మానవ తప్పిదాల వల్ల ఈ వరదలు వస్తున్నాయి. కాబట్టి ప్రకృతిని మనం కాపాడుకోవాలని తెలియజేస్తూ ఒక ఇంపార్టెంట్ చిట్కా మీ అందరికీ చెప్పాలి. ఇప్పుడు నరసింహన్నకు థ్యాంక్స్ చెప్తూనే ఇది సపరేట్ ఒక వీడియోగా నేను మాట్లాడతా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్ఓ ఎవరైతే వాటర్ ఫిల్టర్లు, ప్యూరిఫైడ్ ఫిల్టర్లు కొంటున్నారో వీళ్ళు జాగ్రత్త. ఈ ఆర్ఓ ఉన్న ఫిల్టర్లు కొనడం వల్ల దాంట్లో టీడీఎస్, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు. ఇప్పుడు మనం లైబ్రరీలో ఉండేటోళ్ళు, చదువుకునేటోళ్ళు కూడా ఆ టీడీఎస్ ఎంత ఉంది ఆ నీళ్ళల్లో కొలవాల్సిన బాధ్యత ఉంది. అది దాదాపు ఒక 200 వరకన్నా మనకు ఉండాలి. 100 నుంచి 200 వరకన్నా ఉండాలి. గూగుల్లో 50 నుంచి 150 వరకు టీడీఎస్ ఉండాలంటారు. కానీ 100 నుంచి 200 ఉన్నా మంచిదే. 500 కంటే ఎక్కువ దాటినా ఫ్లోరైడ్ వచ్చి చచ్చిపోతారు. నువ్వు 50, 40, 30, 20 ఉన్నా ఈ వాటర్లో ఉండే సాలిడ్స్ తక్కువ అవ్వడం వల్ల చాలామందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను ఒక ప్యూరిఫైడ్ వాటర్ కొన్నాను, 1 మంత్ తాగితే ఏందిరా నాయన ప్రాబ్లం వస్తుందని అనుకున్నప్పుడు చెక్ చేస్తే ఈ వాటర్ ప్యూరిఫైర్లు, ఆర్ఓలు కొనడం అన్నా బంద్ చేయండి. వాటర్లు జాలి పట్టుకొని తాగండి. కానీ ప్రతి ఒక్కటి 200, 250, 300 ఉంటుంది. ఈ కుక్క ఒకటి టీడీఎస్ మీటర్ అనేది ఒకటి కొనుక్కోవాలి. ఆ మీటర్ అనేది కొనుక్కొని అందులో చెక్ చేయండి. చెక్ చేసి నీళ్లు తాగాలి. మీ పిల్లల్ని హాస్టళ్ళలో పడేసినారు, పిల్లలకు వాంతులు అవుతున్నాయి, లేకపోతే ఇంకోటి అవుతుంది, తిన్నది అరుగుతలేదు, గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, అల్సర్ వచ్చిందంటే అందులో టీడీఎస్ అనేది ఎంత ఉందనేది చెక్ చేయండి. ఒక 170, 180, 200 ఉండేటట్టు చూసుకొని ఒక 150 పైగా టీడీఎస్ ఉండేటట్టు చూసుకోవాలి. రైస్ని ఎట్లయితే పాలిష్ చేస్తున్నామో వాటర్ కూడా ఈ ఫిల్టర్ల వల్ల పాలిష్ అయిపోతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఇది ప్రతి ఒక్కళ్ళకి చేరాలి. ఎవరైతే హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నారో వాటర్ సమృద్ధిగా తాగమని చెప్పేటోళ్ళు ఉన్నారు, కానీ వాటర్లో టీడీఎస్ ఎంత ఉందని చెప్పే నాదులు లేడు ఇప్పటిదాకా. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఈ తెలుగు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఫైబర్ తీసుకున్నా
మీరు ఎన్ని తీసుకున్నా మీకు ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మీ వాటర్లో టీడీఎస్ తక్కున్నట్టు లెక్క. ఒక్కసారి టీడీఎస్ మిషన్ కొనుక్కోండి, ప్రతి ఒక్కడు కొనుక్కోండి. లేకపోతే కిడ్నీలు కూడా ఖరాబ్ అయ్యేటట్టున్నాయి, హార్ట్ అటాకులు వచ్చేటట్టున్నాయి, నెత్తిలో ఎంటికలు తెల్లగా అయిపోతాయి తొందరగానే. లేడీస్కు పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్లీడింగ్ లాంటి సమస్యలు వస్తాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. గతంలో మనం గుండెకి సంబంధించిన ఒక వీడియో చేసినాం, హార్ట్ సర్వీసింగ్ లాగా. అది ఎంత ఇంపార్టెంటో అంతకు 100 రెట్లు ఇది ఇంపార్టెంటు. ప్రతి ఒక్కరు టీడీఎస్ కొనుక్కోండి, వాటర్లో చెకప్ చేసుకోండి అని చెప్తూ, ఒకవేళ వాటర్ ఫిల్టర్లు కొన్న వాళ్ళు మీ పిల్లలు హాస్టల్లో చదివినా ఇంకెక్కడన్నా ఉన్నా ఒకసారి అడగండి, టీడీఎస్ ఎంత ఉంది అనేది అడగండి, తెలుసుకోండి. మనం ఇట్లాంటి మంచి మంచి హెల్త్ రిలేటెడ్ వీడియోలు చేద్దాం, ప్రకృతికి సంబంధించిన వీడియోలు చేద్దాం. మన ఛానల్ పిఎంఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ఇంకా ఇట్లాంటి టిప్స్ కావాలి, ఇంకా అద్భుతంగా చెప్పాలి, ఛానల్ ఎక్కువ రోజులు నడవాలి అంటే కనుక ఖచ్చితంగా మన పిఎంఆర్ టీవీ ఛానల్కు ఖచ్చితంగా ఆర్థిక మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఆర్థిక మద్దతు ఇవ్వండి, మీ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మాది. అదేవిధంగా ఈ ప్రకృతిని కాపాడాల్సిన అందరి బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరికైనా అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళాలి, కార్ మాట్లాడుకోవాలి, కెమెరామెన్ తీసుకొని ఎడిటింగ్ చేయాలి. ఇవన్నిటికి కూడా ఖర్చులు ఉంటున్నాయి. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకు మరి సాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్ నడవాలి అంటే మనకు నెలకు ఈజీగా 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. సమాజం కోసం కష్టపడడానికి సొంత డబ్బులు పెట్టుకొని తిరగాల్సిన దుస్థితిలో ఉన్నామంటే మీరు కొట్లాడరు, కొట్లాడేటోడికి సపోర్ట్ ఇయ్యరు. ఈ సమాజం పొట్టుకడ బాగుపడుతుందా? అంత మంచిగా ఉండాలా? మేము బయటకు రావద్దు, మేము ఇంట్లోనే ఉండాలి, అంత బాగుండాలి. ₹1 డొనేట్ చేయము, అంత బాగుండాలి. ఇది కరెక్ట్ కాదు. అయితే యుద్ధం అన్న చేయాలి, యుద్ధ సామాగ్రి అన్న ఇవ్వాలనే నినాదంతో వెళ్తున్నాం. దయచేసి ఆర్థిక మద్దతు ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. ఎంత వీలైతే అంత ₹100, 100, 50, 1000 ఎంత వీలుంటే అంత చేయండి. ఈ వాటర్ ఫిల్టర్లు వాడేటోడు మాత్రం ఇమీడియట్గా ఆపండి, అందులో టీడీఎస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈవెన్ చదువుకునే పిల్లలు కూడా మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే మీరు ట్యాప్ వాటర్లో కూడా మీ టీడీఎస్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే మన జీవితాలు సంకనాకిపోతాయి అని తెలియజేస్తూ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై తెలంగాణ, సేవ్ నేచర్, సేవ్ హ్యూమెన్.